అందరికి నమస్తే. నా పేరు వెంకటాచారి. ఈరోజు ఒక వ్యక్తి మీకు అందరికి తెలిసిన వ్యక్తే. ఆయన పేరు సుక్కా రామనరసయ్య. అందరికి తెలుసు కాబట్టి మరొకసారి ఖచ్చితంగా పేరు చెప్పాలని. అన్న నమస్తే. నమస్తే అన్న. అంత బాగేనా? మంచిగా జోర్దారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఫేస్బుక్ తీసినా, ఇన్స్టా తీసినా, ఏది తీసినా అదే కనబడుతుంది. ఏంది? బండి సంజయ్ కొడుకు వ్యవహారం. ఆ వ్యవహారం మీద ఈ మధ్య నిన్న అనుకుంటా ఒక పాట రాసి అన్న వదిలిపెట్టిండు. ఆ పాట ఎట్లుంది అనేది దాని మీద అడిగేందుకు నేను రావడం జరిగింది. ముఖ్యంగా రామనరసయ్య గారు అందులో చాలా పదాలు హిందువులకు వ్యతిరేకంగా, హిందూ ధర్మం అని, సనాతన ధర్మం అని, మళ్ళీ లేకపోతే రాముడు ఏందని, ఈ పదాలు చాలా వచ్చినాయి. దీన్ని చూసి కొంతమంది హిందువులు వాళ్ళు నాకు కూడా ఫోన్ చేసిర్రు. కొంతమంది ఇది పెట్టేది లేకుంటే బండి సంజయ్ రాముడు వాళ్ళ కొడుకును ఆ తప్పు చేయమనలేదు కదా అని అడుగుతారు. నీ సమాధానం ఏంది? అంటే ఏ పిల్ల కూడా తల్లికి చెప్పదు నన్ను కనమని చెప్తారు ఎవరన్నా అట్లా? అవును. ఏ పిల్ల అయినా తల్లికి నన్ను కనమ్మా అని చెప్తారా? అని చెప్పరు కదా. చెప్పరు. సేమ్ టైం అంటే పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అని తిరిగేటువంటి బండి సంజయ్కి సోయలేదా? జంతువులు కూడా పిల్లలకి అంటాయి. అవును. కానీ వాటికి రెక్కలు వచ్చిన తర్వాత ఆ రెక్కలు వచ్చేదాకా వాటి రెప్పలు నడం వేసుకుని సాదుకుంటాయి కదా. అది తినేది తన నోట్లో పట్టుకొని వచ్చి మళ్ళీ దాని నోట్లోకి వెళ్ళి పిల్ల నోట్లో పెడుతుంది ఏ పక్షి అయినా. అలాంటప్పుడు పిల్లలు కనంగా చక్కదనం కాదన్న. పిల్లలు ఏం చేస్తారు అనేది కూడా అవసరమే తల్లిదండ్రులకు. నేను ముఖ్యంగా బండి సంజయ్ ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యిండు. ఆయన మంత్రి కావచ్చు, ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తండ్రిగా ఆయన ఫెయిల్ అయ్యిండు. ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే సహజంగా పిల్లలందరూ అంటారు, కానీ పిల్లలు ఏం చేస్తారు అనేది కూడా అవసరమే. అవును. నా పిల్లల కోసం సంపాదించాలి, నా పిల్లల కోసం ఇల్లు కట్టాలి, నా పిల్లలు గొప్ప చదువులు చదవాలి, నా పిల్లలు లండన్, ఆఫ్రికా, జర్మనీ, జపాన్, అవుట్ కంట్రీస్లో పోయి గొప్ప గొప్ప చదువులు చదవాలనేటువంటి కోరిక ఉండడం తప్పేం కాదు. కానీ నీ జీవితం అంతా పిల్లలు కానీ ఆ పిల్లల కోసం పనిచేసి పిల్లల కోసం కూడబెట్టి ఆ పిల్లలు ఏం చేస్తుర్రో తెలవనంత బిజీ లైఫ్ దేనికి గడుపుతారు తల్లిదండ్రి? పిల్లలు ఏం చేస్తుర్రో తెలియకుండా పిల్లల కోసం ఏమంటారు శ్రమిస్తూ లైఫ్ లాంగ్ పిల్లల కోసమే బతుకుతున్నటువంటి తల్లిదండ్రులు అందరు బండి సంజయ్తో పాటు అందరిని అడుగుతున్నాను నేను ఈ మాట. పిల్లల్ని కనడం పెద్ద సమస్య ఏం కాదు, అవి జంతువులను కూడా గంతాయి, జంతువులు కూడా గంతాయి. కాబట్టి నేనేమంటానంటే మన పిల్లలు ఎలాంటి ఎథిక్స్తో పెరుగుతున్నారు, మోరల్ వాల్యూస్ ఉన్నాయా లేవా, అసలు వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి వాళ్ళ రేపటి మనుగడ వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించకుండా కుప్పలు తీసుకొచ్చి కట్టలు మూసుకొచ్చి ఇంట దాచిపెట్టుకుంటే ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? ఇవాళ కేంద్ర మంత్రి నువ్వు, ఒక కేంద్ర మంత్రిని అయ్యి ఒక భద్రతా మంత్రి అయ్యి ఉండి 29 రాష్ట్రాలకు భద్రతా మంత్రి మండలిలో నువ్వు మెంబర్గా ఉన్నావు. అలాంటి నీ ఇంట్లోనే నీ కొడుకు ఒక ఏమంటారు మైనర్ అయినటువంటి అమ్మాయిని ఎట్లా చేరుస్తాడు? అవునవును. నేనేమంటున్నా అంటే ఆ పాట కూడా నేను ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ప్రేమను వ్యక్తం చేసినందుకే రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిండు కదా. అవును కదా. అవును. రాముడు గారు లక్ష్మణుడు కోసిండు కదా. నేనేమంటున్నా అంటే ప్రేమిస్తున్నాను చెప్పడమే తప్ప. అలాంటప్పుడు ముక్కు చెవులే కోసినావు. ప్రేమిస్తున్నాను చెప్తానే ముక్కు చెవులు కోసినావు. మరి నువ్వు అమాయకమైనటువంటి వయసు నిండినటువంటి పిల్లల్ని చెరిచినావు కదా బండి సంజయ్ కొడుక. మరి నిన్నేం చేయాలి? అదే నిన్నేం చేయాలనేది నీ చట్టం చెప్పాలి, నీ అయ్యా చెప్పాలి, నీ బీజేపీ పార్టీ చెప్పాలి. అవును. ఏం ఆడపిల్లలు అంటే కేవలం పండుకుంటే అందుకే ఎక్కరొస్తారా? అదే కదా. పిల్లల కంటే అందుకే ఎక్కరొస్తారా? మీ యవ్వనాన్ని వాళ్ళ మీద రుద్దడం కోసం పనికొస్తారా? వాళ్ళు ఏమన్నా సాండ్రా ఇలా గోడకేసి ఇరిక్తా అనుకో. అంటే నేనేమంటున్నట్టు నా పిల్లలు, నేను కూడా 3 పిల్లలు అనుకున్నా. నేను కొంత ఏం చేస్తా అంటే నా పని ఎంత ఇష్టపడతానో నా పిల్లల్ని అంతే ఇష్టపడతా. వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద అంత కోపపడతా. ద సేమ్ టైం అక్కడ ప్రేమ ఎంత ఉంటుందో కోపం అంత ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే తండ్రిగా మంత్రిగా పాస్ అయ్యిండో ఫెయిల్ అయ్యిండో ఆ విషయాన్ని పక్కన పెడితే బండి సంజయ్ అనేట ఆయన క్లియర్గా తండ్రిగా ఫెయిల్ అయ్యిండు. ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే నీ కొడుకు చక్కమైన దారిలో లేడు. మరి ఏం నీ పెంపకం ఏం పెంపకం? నీ పెంపకం మీద నీకు ఏమనిపిస్తలేదా? ఇలా చాలా మంది బీజేపీలు ఏమంటారు, మన అక్కలు ఉంటారుగా, సనాతన ధర్మం అని, ఆ ధర్మం అని, ఈ ధర్మం అని తిరుగుతుంటారు. ఇలా వాళ్ళంతా మరి ఏడవుర్రో ఏమో పాపం నోర్లు మూసుకురు, ఏమన్నా స్టిక్కర్ గిట్ల వేసుకురు మూతలకు. నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే మణిపూర్లో ఒక ఆడబిడ్డని బరి వత్తల నూలు పోగు కూడా లేదు, ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. ఒక ఆడబిడ్డని ఊరంతా చూస్తుంటే పెట్టరాని చోట్ల ఏళ్ళు పెట్టుకుంటా ఆ తల్లిని ఊరేగిస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి వీరనారులంతా ఆడున్నారు. ఆ పాటలు అన్నారు మీరు, ఏడ ఉన్నారు? అదే మీరు ఆడోళ్ళు కాదా? సగటి ఆడబిడ్డని చెరుస్తుంటే మీకు ఏం మీ మనసు కలకాలు అంటలేదా? మీరు నొప్పులు తీసినట్టే వాళ్ళ అమ్మాయి కూడా నొప్పులు తీసాక అన్నారు కదా. అంతే. అప్పులు చేసుకనలే నొప్పులు తీసుకుంటారు పిల్లల్ని ఎవరైనా. అది గుర్తుండాలి కదా తల్లి నిజంగా మీకు.
ఎంత సోయి లేకుండా మాట్లాడతారు. బండి సంజయ్ తప్పు చేసిన కవిత అంటుందా, కవిత తెలివి ఉండి మాట్లాడుతుందా తెలివి లేక మాట్లాడుతుందా? కేసీఆర్ బిడ్డ తెలివి ఉండి మాట్లాడుతుందా తెలివి లేక మాట్లాడుతుందో తెలియదు. ఆ పిల్లగానికి రాజకీయాలతో సంబంధం లేదు అంటే రాజకీయాలతోని సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళ మీదనే శిక్షలు వేయాలా? మరి నిజంగానే ప్రియాంక రెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది కదా. అవును, క్లియర్గా మెసేజ్ ఇచ్చింది. ఆయన చనిపోయినటువంటి ఎన్కౌంటర్ సజ్జనార్ చంపినటువంటి పిల్లలు ఎవరు కూడా ప్రియాంక రెడ్డిని చేర్చలేదని చెప్పి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అవును, అవసరమైతే మనం ఆ కేసును వాదించినటువంటి లాయర్ కార్డు కూడా పోదాం. అమాయకులను తీసుకొని పోయి తెల్లరగట్ల 3 గంటలకు ఎన్కౌంటర్ చేస్తావు సజ్జనార్. ఇవాళ క్లియర్గా దేశం అంతా అట్టుడికి పోతున్నటువంటి సందర్భంలో సజ్జనార్ ఏ గుడ్డి గుర్రాల పాలు తవ్వుతాడు. అదే కదా, ఈ క్లారిటీ అనేది ఉండాలి. ఆ క్లారిటీ లేదు కాబట్టి నాలాంటి వాడు పుట్టుకొస్తాడు ఖచ్చితంగా. అంటే నేను అడుగుతున్నా, వాళ్ళు అడిగే ప్రశ్నని నేను అడుగుతున్నా. ఇంట్లో సరే నువ్వు బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎక్కువ ఫైర్ అవుతున్నావు, దానికి సంబంధించి బండి సంజయ్ అంటే రాజకీయ నాయకుడు, ఆయన వాళ్ళ కొడుకు మీద రుద్దొద్దు అనేది ఒక మాట. ఇక్కడ సనాతన ధర్మం వస్తుంది పాటల, హిందూ ధర్మం అని వస్తుంది పాటల, మళ్ళీ దేవాలయాలు వస్తుంది, అయోధ్యను అడ్డుపెట్టి రాజ్యరంకులు అనే పాటలో మీ అక్షరాలు వచ్చినాయి. దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే మొత్తం నువ్వు బీజేపీ మీదనే కత్తి నూరినట్టు వాళ్ళకి కనపడుతుంది అని వాళ్ళు అంటారు. అంటే నేనేమంటున్నా, వాళ్ళన్నా నువ్వన్నా నేను ఒకటే మాట ఏం చెప్తా అంటే, క్లియర్గా కొన్ని వందల సంవత్సరాల సంధి ఎవరు చేయలేనటువంటి పని బీజేపీ చేసింది, అయోధ్యలో రామ మందిరం కట్టిందని చెప్పి ఎలక్షన్ల ప్రచారంలో క్లియర్గా మీరు మాట్లాడారు. ఆ పదం బండి సంజయ్ కూడా మాట్లాడాడు. ఆ పదాన్ని అడ్డు పెట్టుకొని గెలిచిండు కాబట్టి అడిగినా తప్పేటవుతుంది. మాట్లాడేది నువ్వు రాముడ్యా, ఏమో క్లారిటీ ఉండాలి కదా. నేను పెద్దన్నా బలాడుతో వాళ్ళు చెప్పాం కదా. అదే నేనేమంటున్నా అంటే, నువ్వు వచ్చిన రోజు, నువ్వు ఎలక్షన్లకు వచ్చిన రోజు జై శ్రీరామ్ నువ్వు అడగలేదా? ఖచ్చితంగా నువ్వు అడిగినావు కదా. కాబట్టి నేనేమంటున్నా, రావణ లంకని తగలబెట్టిర్రు, సీతమ్మ తల్లికి అగ్ని ప్రవేశపెట్టిర్రు. మా తల్లి సీతమ్మకు అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముడు, ఆ రామరాజ్యం, ఆ సనాతన ధర్మం, ఆ రామాయణ భారతం, ఈ భాగవతాలు అన్నీ కలుపుకుంటే మా తల్లి అయినటువంటి సీతమ్మకు శీల పరీక్ష పెట్టిరు కదా. అవును, మరి మా తల్లి అయినటువంటి ఓ చిన్న పిల్లని తీసుకొని పోయి బండి బగరాజు చరిస్తే అడగరా? ఖచ్చితంగా అడగాలి కదా. నేను బరాబర్ మా అయ్య కుట్టినా కాబట్టి అడిగినా. పిచ్చ క్లారిటీ ఉంది ఇలా, దాంట్లో డౌటే లేదు. ఎందుకు డౌట్ లేదు అంటే, నేను 4 నాలుకలతో పుట్టలే, 4 మోకాలతో పుట్టలే. నేను అందుకే ప్రతిసారి చెప్తా, మా అమ్మ రొమ్ముల మీద కొంగును గుంజే కొడుకులకు ఒత్తాస వలకతానికి సుఖరామనాడు సేవన మది పుట్టినాడరా. మా అయ్య పుట్టిన బరాబర్ గిట్టనే మాట్లాడతా. ఏం చేస్తారు భయ్? వాడు పాట పాడతాడు, బెదిరిస్తుండు సంపుతాని. ఏం చేస్తున్నాడు? నడిచిపోతుంటే ఊసిపోయినంత కాదు ఆడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా మాట అంటే, ఇంత భాగోద్వానికి కూడా ఎందుకు రైతున్నావు అంటే, అదే పురుటి నొప్పులు తీయడం అంటే అంత ఆశామాష కాదు పెద్దన. భూకంపం వస్తే భూమి ఎట్ట వలుగుతుందో, తల్లి శరీరం కూడా అంత పచ్చిగా ఉంటుంది పిల్లని కన్న తర్వాత నొప్పులు తీస్తే. నిజంగానే ఆ తల్లి 9 నెలలు నిండి పొత్తి కడుపుల నుంచి కంచె దాటి కడుపు పంట నేల మీదకి వస్తున్నటువంటి సందర్భంలో ఆ తల్లి తీసే నొప్పులు కనుక మొగోడు ఒక్క అరక్షణం తీసినా చచ్చిపోతాడు. అలాంటి నొప్పులకు విలువే లేదా? ఆడతనానికి అసలు మర్యాద లేదా? నేను అందుకే ఏమంటున్నా అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ వీరనారులు అక్కలు ఎవరైతే ఉన్నారో అక్కడికి అందరికి దండం పెట్టి అడుగుతున్నా. నేను ఏమడుగుతున్నా అంటే, ఆడతనం అమ్మతనం అని మర్చిపోయారా మీరు? సనాతన ధర్మం ఇదే చెప్పిందా మీకు? చేర్చమని చెప్పిన అది కాదు కదన్నా. నేనేమంటున్నా అంటే, భారతమాతకు జై నేను కూడా అంట. కానీ నేనేమంటున్నా అంటే, భరతమాత ఒక్కటే స్త్రీనా? ఈ దేశంలో ఉన్నటువంటి ఆడోళ్ళు కాదా? వాళ్ళు మాతలు కాదా? ఏంటిది మరి? వాళ్ళు సెక్సీ యంత్రాలా? కాదు కదన్నా. కాదు. భరతమాత మాత అయినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా మాతలే అవుతారు కదా, ఒకరి జీవితంలో ఒకరికి అవుతారా కదా. అవును. నేనేమంటున్నా అంటే, వాళ్లకు స్త్రీల పట్ల రాజ్యం కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ ఆడమోగా తేడలు మొత్తం కుల మతాలతో బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, స్త్రీని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. స్త్రీ లేకపోతే మన పుట్టుకలేదు కదన్నా. లేదు, స్త్రీ లేకపోతే పుట్టుకలేదు. ద సేమ్ టైం ఏదంటే, నాలాంటోడు మళ్ళీ పుట్టొద్దు అంటే కూడా ఏం చేయాలంటే, ఒక తల్లి పిల్లల కనడం బంద్ చేయాలి భూమి మీద. ఒక తల్లి పిల్లల కనడం బంద్ చేస్తే సుఖరామ నడిచినట్టు పుట్టడు ఇక. కానీ సాధ్యం అవుతుందా మరి? తల్లి పిల్లలు కనుకుంటూ ఉంటుందా భూమి మీద? మరి మానవ మనగడ ఎట్లా నడవాలి? కాబట్టి తల్లి పిల్లలు గంటనే ఉంటుంది, నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. నేను ఫస్ట్ కాదు, నేను లాస్ట్ కాదు, నేను ఒకటి కొనికిస్తాం. ఓకే అన్న, ఇంకో విషయం అయితే, ఇప్పుడు ఇందాకనే మీరు చెప్పారు మేము చంపేస్తాము, పొడి చేస్తాము అని అంటా ఉన్నారు చాలా మంది. నేను కూడా ఆడియో విన్నా. అట్లా అన్నప్పుడు భయం కాదా నీకు? అవుతుంది, ఎందుకు కాదు అంటే. భయం కూడా ఎందుకు అవుతుంది అంటే, అలా చూసి కాదు, పుచ్చుకున్నా నేను చనిపోతున్నా, పిల్లలు ఏమవుతారనే భయం. ఓకే,
అంతకు మించి వేరే భయమే లేదు. అన్ని తెగాయించిన రామ్ నరసయ్య. అంటే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మీరున్నారు సహజంగా, ఇప్పుడు ఆ కెమెరామ్యాన్ కావచ్చు, నువ్వు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరైనా కావచ్చు, వాళ్ళు బతకడం కోసం శ్రమిస్తున్నారు. ఓకే, కేవలం నేను చనిపోవడం కోసం ఈ ఫైట్ చేస్తున్నా, నేను చనిపోవడం కోసం ఫైట్ చేస్తున్నా. ఎవరికాడ దమ్ముందో రమ్మని నేను మాట్లాడతాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కళాకారులు ఉన్నారు, పేరెళ్ళిన కళాకారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇష్యూ మొన్ననే పోయిన ఆపరేషన్ కగారు కోసం కావచ్చు, ఏ పేరెళ్ళిన కళాకారుడు ఒక పాట ఒక పద్యం పాడలే నాకు తెలిసి. నేను కూడా ఎంతో మామూలుగా వాడినా కానీ పాడలేదు. దాని మీద కూడా విపరీతమైన పాటలు నీ తరఫు నుంచి వచ్చినాయి. చాలా మంది ఇన్స్పిరేషన్ గురైనరు. మీరన్న ఆపరేషన్ కగారులో బీజేపీ గెలిచింది. దాంతో పాటు గెలవంగానే ఇది ఎంబడే ఒక నెల కాగానే ఈ బండి సంబంధించినటువంటి ఇష్యూలో మొత్తం నీళ్ళలో పోసిన బుడ్లకి మొత్తం వెళ్ళిపోయింది. ఈ బండి సంజయ్ అంటే ఆయన బీజేపీ పార్టీకి అవసరమా? బీజేపీ పార్టీలో కొంతమంది మేధావులు ఉండొచ్చు, కానీ బీజేపీ పార్టీకి ఇలాంటి వాళ్ళు అవసరమా? అంటే ఉద్యమకారులను ఎవరిని గుర్తించడు ఆయన. గద్దర్ లాంటి వాళ్ళనే ఆయనకెందుకే పద్మశ్రీ అంటే, అలాంటి చాలా అవాక్కులు చెవాక్కులు వెళ్ళినటువంటి బండి సంజయ్ బీజేపీ పార్టీకి అవసరమా? బీజేపీ పార్టీకి అవసరం అని చెప్పి బీజేపీ రాష్ట్ర ఏమంటారు ప్రెసిడెంట్ అయినటువంటి రామచంద్రరావుని అడగాలి ఈ ప్రశ్న, నన్ను అవును. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి నువ్వు ఆయన అడగాలి, నన్ను అడగద్దు. అంతే. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ కగారులో బీజేపీ విజయం సాధించింది అని అన్నారు మీరు. అది కొంత తప్పు. ఓకే, ఎందుకు తప్పు అని అంటే ఆపరేషన్ కగారు అయిపోయిన తర్వాతనే భాగ్య అలియాస్ రూపీ అనే టైం ఎన్కౌంటర్ అయింది వరంగల్ సంబంధించి, వరంగల్ సిద్దిపేట. అవును కదా, అవును. మరి ఎట్లా విజయవంతం సాధించినట్టు మీరు ఎట్లా అంటారు? అట్లా డిక్లేర్ చేసి ప్రజలను ఆగం చేయదు కదా. కాబట్టి నేనేమంటాను అంటే, అందుకే రాజ్యం, నేను చాలా క్లారిటీగా ఈ మాట కూడా చెప్పకుండా వచ్చు నాకు తెలిసి. విప్లవం ఆగిపోవాలన్నా, తిరుగుబాటు ఆగిపోవాలన్నా, నాలాంటి రామనరసయ్యలు మళ్ళీ పుట్టొద్దు అనుకున్నా ఒక ఆడతల్లి పిల్లల్ని కనడం బంద్ చేసిన రోజు ఇది సాధ్యమవుతుంది. అప్పటిదాకా ఎంత పీకుడుగాడు వచ్చినా ప్రజా ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, ఇట్లా ఏమంటారు సమాజం కోసం మాట్లాడేటోళ్ళు కావచ్చు, ఇలా ఆపడం చాలా కష్టం. ఒక లాస్ట్ విషయం, డ్రోన్ కెమెరాలు పెట్టి అడవులలో ఉన్నటువంటి అన్నల్ని ఇట్లా సునాయాసంగా పట్టుకునేటువంటి పోలీస్ వ్యవస్థ కేంద్ర హోంమంత్రి సంబంధించినట్టు ఇవాళకి 8 రోజులు 10 రోజులు అవుతుంది. వాడు ఇటు పోయిండో తెలుస్తలేదు, పరారిలో ఉండంటే నాకైతే నమ్మబుద్ధి లేదు. నీకెట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, బీజేపీ దక్షిణ భారతదేశాన్ని ఏం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నది, ఏ ఆలోచనతో ఉన్నది అనేది చాలామంది ప్రజలకు తెలియదు. చాలామంది కొంతమంది మేధావులు వాళ్ళే నెత్తి మీద వయసు పెరిగి నెత్తి మీద 4 ఇంటికలు ఊసిపోగానే చాలా మూతవారలం తెలుగుకలు అనుకుంటారు. వయసు బుడ్డదైనప్పటికీ నేను చూస్తున్నటువంటి సమాజం, నేను చదువుతున్నటువంటి సమాజంలో అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే విధ్వంసం ఎక్కువైన చోట విప్లవం నిర్మాణం అవుతుంది. ఆ క్లారిటీ ఉండాలి. ద సేమ్ టైం ఏమంటే, ఎక్కడో ఉన్న వీరప్పని దొరుకుతాడు భయ్, ఎక్కడో ఉన్న వీరప్పని దొరుకుతాడు, కిషన్ దేవి దొరుకుతాడు, కోరుట్ల కిరణ్ కుమార్ దొరుకుతాడు, సుక్క శంకరయ్య దొరుకుతాడు, కట్ట సాగర్ దొరుకుతాడు, ఎవరు మొన్న చచ్చిపోయిన భాగ్యక్క దొరుకుతుంది, అంతకుముందు చనిపోయిన అరుణక్క దొరుకుతుంది, మొన్న చనిపోయినటువంటి ఎవరు హిడ్మా దొరుకుతాడు, హిడ్మా భార్య దొరుకుతుంది. అరే నువ్వు కేంద్ర మంత్రి అయ్యా నాయన, నీ కొడుకు ఏడుండో నీకు తెలకొట్టేటువంటి దాచిపెట్టింది వాళ్ళు కదన్నా. ఎట్లా దొరుకుతాడు? దొంగ అంటే దొంగ దొరకడు. దొంగనే దొంగ అంటే దొంగ దొరుకుతాడా? సరిచిందా కూడా దొరకడానికి. కాబట్టి తప్పు వాళ్ళ దగ్గరనే ఉంది. దాన్ని తప్పును కూడా కప్పిపుచ్చి ఇంకో పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళ మనుగడని వాళ్ళు ఆగం చేసుకుంటారు క్లియర్గా. అట్ ద సేమ్ టైం సుఖరామ్ నర్సీకి ఏమైనా పర్సనల్ గడిచి ఉందా? బండి సంజయ్కి నాకు ఏం లేదు కదా. నేను ఆయన ముఖం కూడా చూడలేదు ఇప్పటిదాకా. అంతేనా? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, సహజంగా ఒక మనిషి జీవితం ఎట్లుండాలి, నువ్వు అంటే ఇది కావాలని చెప్తున్నా. ఇది అంటే ఒక అమ్మాయిని చరిచిన సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను. ఈ దేశంలో ప్రాణం కంటే కూడా మానం చాలా విలువైంది, దానికి పవిత్రత ఇస్తుంది ఈ దేశం కదా. అలాంటి మానాన్ని అంగట్లో పెట్టి అమ్ముకొని బతుకుతుంది కదా తల్లి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నేను ఉంటుందా? ఉండదు. సిగ్గుతో తలదించుకోవాలి మనం, మన చెప్తూ మనమే కొట్టుకోవాలి. అంతేనా? ఎందుకు అని అంటే, ప్రాణం కంటే విలువైనటువంటి మానం అంగట్లో పెట్టింది, మనసు చంపుకొని శరీరాన్ని అమ్ముకుంటుంది పిల్లల కోసం తల్లి. అవును. మన పరిపాలన ఎట్లుంది, మన దేశం ఎట్లుంది, మన సోయి ఎట్లుంది, ఎంతసేపు ఉన్నా మతం కాడ కులం కాడ ఈయనే కొట్టుక చస్తిరి. రెండోటి, హిందూ మతం ప్రమాదం ఉంది. యాడికెళ్ళి ఉంది ప్రమాదం? ఒకవేళ ఉంటే ప్రమాదం ఉంటే ఎవరితో ఉంటుంది? ముస్లింలతో ఉంటుంది కదా. ముస్లింలు ఎంత పిసికితే పిడికలు లేరు. మా ఒక్కూరు సరిపోతుంది, మా నారాయణపూర్ సరిపోతుంది ముస్లింలు అందరికి ఈ స్టేట్లో ఉన్న.
అలాంటప్పుడు గాళ్ళకు భయపడి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళ చెట్టు పేరు చెప్పి కాయాలి అమ్ముకున్నట్టు వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు పబ్బం గడుపుకుంటూ రాజకీయంగా వీళ్ళు అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతే. పోనీ ముస్లింలు మనతో పోటీ పడే సినిమా లేదు, పడతారా? పడ అది సాధ్యం కాని పదన్నా, సాధ్యం కాదు పని. కావాలి ఒక్క ఊరు జారాలకు. అంతే. అంటే నేనేమంటానంట ఒక్క ఊరు జాలని ఎందుకు అంటున్నా అంటే నిజంగానే మీ హిందూ మతాన్ని యాగం చేసి దేశాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చినప్పుడు మా ఒక్క ఊరు చాలు అని చెప్తున్నా. అదే అర్థమైంది. అంటే క్లారిటీగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు మాత్రం చాలా క్లారిటీగా మీరు లేకపోతే మానవ పుట్టుక లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి, మీకు మీరు విలువించుకోండి. ఆడబిడ్డలకు ఎక్కడైనా అన్యాయం జరిగిన చోట వీరనారలో మరి గొంతు జీర్చుకొని నెత్తిర పోసుకొని ఉరికొచ్చి అక్కలకందరికి చెప్తున్న మాట, అక్క మీరు ఆడతనాన్ని అమ్మతనాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నది, దయచేసి అట్లా మాట్లాడకూరి, మీ దండం పెట్టి చెప్తున్నమ్మా. ఎందుకు అనంటే ఇది జై భారత్ మాత అంటాం, భారత్ పిత అనం, జై భారత్ మాత అంటాం, భారత్ పిత అనం, అంతే కదా. కాబట్టి ఏమంటున్నంటే ఈ భారత్ మాతకు జయ అనేటువంటి గొంతులు ఏవైతున్నాయో ధర్మాన్ని రక్షించమని చెప్తున్నాను నేను. ఓకే, ఇంకో క్వశ్చన్ ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. బండి సంజయ్ విషయంలో అంటే ప్రధాన ప్రతిపక్షము మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అనుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి పడది, నాకు తెలిసి ప్రతిపక్షం ప్రజాపక్షం అంటే పడదు కదా, అధికారులకు వాళ్ళు పడదు. కాబట్టి ఈ బండి సంజయ్ విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంది? రేవంత్ రెడ్డి కాపాడుతున్నానికి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. నీ వర్సెస్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సీఎం అయినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు పోతాయా? ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ దొరికిన దొంగ మన సీఎం, దొరికిన దొంగను తీసుకొచ్చి దూరం చేసి కుర్చీలో కూర్చోబెట్టారు కదా. గతంలో ఆయన ఏం చేసిండు, మిగిలి బడ్జెట్తో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలించి అప్పుల తెలంగాణ చేసి మొయ్యరనే బరువు నెత్తిలో పెట్టిపోయిండు. ఆయన ఏం చేసిండు, సర్వలో కుండలో ఉన్నాయేమో డయర్లు ఇట్లా ఉన్నాయేమో ఎత్తుకపోదామని వచ్చిండట రేవంత్ రెడ్డి. ఆయనే అంటుండేది, నేను అనలే, క్లియర్గా నేను అనలే, ఆయనే అన్నాడు. నేనేమంటున్నా అంటే ఏం లేవట, ఆయన కడుపు కట్టుకుంటే రాష్ట్రాన్ని చేస్తాడట. మరి ఎందుకు రైతు ఇప్పటి కరెంటు ఎందుకు కట్ అవుతుంది? అదే ఎందుకు మీరు రైతు భరోసా అందరికి ఇయ్యలే? ఎందుకు ఇందిరా మిళ్లకు ఇంకా బిల్లులు వస్తలేవు? ఎందుకు అర్హులైనటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతలేదు కదా? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతుకు ఊరే వస్తే ఇవ్వలేకపోతున్నారు దేనికి? అవునా కదా? అవును. కాబట్టి నేనేమంటున్నా అంటేనా దొంగలు అంత ఊర్లు పంచుకున్నట్టు ఉంటుంది రాజకీయాలు. ఇప్పుడు ఆయన కొడుకుని ఈయన కాపాడుతున్నట్టే క్లియర్గా. రాష్ట్రం అన్న నేను సీరియస్గా చెప్తున్నా పెద్దన్న, మన రాష్ట్రాన్ని దాటి సీమ కూడా బయటకు పోదు. అవును, మన రాష్ట్రం దాటి సీమ కూడా లోపలికి రాదు. ఓకే కదా. చట్టాలన్నీ పటిష్టంగా ఉన్నాయి, బందోబస్తు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం నక్సలైట్ లాంటి వాళ్ళను చంపడం కోసమే కొత్త వాళ్ళకు అది ఏమంటారంటే ఒక విచిత్రమైనటువంటి కర్కశమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఆపరేషన్ కగార్ పేరుతో. అలాంటప్పుడు ఈ బండి కొడుకు దొరకడా అన్న? ఎంత తొండి మాటలు ఇవి. అంతే, తొండి మాటలు కాకపోతే బండి కొడుకు ఎందుకు దొరకడు? అవునవును. రాజ్యము తనను తాను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వ్యవస్థని కింద మీద అతలాకుతలం చేసి ప్రజలకు ఒక సినిమా చూపించి పోతారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇది బీజేపీకి ప్రమాదంగా మారబోతున్నటువంటి అంశంగా తెర మీదకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే నమ్మకం అయితే ఉంది నాకు. ఓకే నిజంగానే బండి సంజయ్ కొడుకును ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో సుఖరామనసే గారు చెప్తా ఉన్నారు. ఇప్పటిదాకా మాకు టైం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పెద్దన్న.